నీ కల్లోకి వాళ్ళు వచ్చేసినట్టున్నారమ్మమ్మా. నేను బయటకు వచ్చేసానుగా, మీరే వచ్చేయండి. తెచ్చుకున్నారు కదా, తినండి. ఏం తినాలి? కలిపేసావుగా. నాకు బాగా గుర్తుందే. ఇదిగో, ఇది గంగమ్మది, ఇది సిద్ధుది, ఇది నాది. గుర్తుంది అంటే మా ప్లాన్ సక్సెస్. తినండి తినండి. అన్నం తిన్నాక మిఠాయి తినాలంట. తినండి. నాకు లడ్డు ఇష్టం ఉండదు నానమ్మ. పాపం తెచ్చింది కదరా. పోనీ నా దాంట్లో నువ్వు సగం తీసుకో. ఓకే, నువ్వు పాపం అంటున్నావుగా, తింటాను. తినండి. మీరు తినండి. తింటాం. తీసుకో తీసుకో తీసుకోండి. తీసుకో తీసుకో తీసుకో. నువ్వు కూడా తిను. తినండి. తినండి. ఇవి తినే మీరు పడుకోవడమే. దేంతో చేశారో గానీ బాగున్నాయే. అవును, నిద్ర వస్తుందండి. టైం అయితే రాదే సిద్ధు. ఇంక చేసేదేముంది? నాకు కూడా వస్తుంది. అమ్మో, నాకు కూడా వచ్చేస్తుంది. గుడ్ నైట్ మంగా. గుడ్ నైట్ గీత. పదండి పదండి పడుకుందాం. మంగా, ఇక మనల్ని ఏం చేయలేరు. తెల్లారు ఎప్పుడో లేస్తారు, వాళ్ళకే తెలీదు. ఏంటి నాకు నిద్ర వస్తుంది. నేను పడుకుంటా, సరేనా? నాకు కళ్ళు మూతలు పడుతున్నాయేంటి? ఖేల్ ఖతం, దుకాన్ బంద్. మనతోనే పెట్టుకుంటారా? ఇంకా లేవరు. 12 అవ్వగానే సేట్ వచ్చేస్తాడు. మన షో మొదలు పెట్టుకోవచ్చు. రండి 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 రండి. అమ్మమ్మ ఇంకా రాలేదేంటి? నానమ్మ బాబోయ్ బాబోయ్, మాకే భయంగా ఉంది నానమ్మ.
సక్సెస్. అయితే వాడు పోసుకుంటాడు. వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారు. మీరిద్దరు ఇటు వెళ్ళండి, నేను లోపలికి వెళ్ళి ఎఫెక్ట్లు ఇచ్చుకుంటాను. వెళ్ళండి వెళ్ళండి. నన్నే భయపెట్టాలని చూస్తారా? నా ధైర్యం ఇప్పుడు చూపిస్తా. హ, పిరికాడ విశాల్గడు రాకపోతేనే నన్ను ఎవ్వరూ ఆపలేరు. సింహం సింగిల్గానే వస్తుంది. ఆ, ఆ. దెయ్యం. ఆ? జగదీశ్వరీజీ, జగదీశ్వరీజీ, రమ్మన్నారు కదండి, వచ్చాను. ఏదండి దెయ్యం? ఎక్కడండి? రండి, చూపించండి. జగదీశ్వరీజీ, జగదీశ్వరీజీ, రండి, ఎక్కడున్నారండి? నేను దెయ్యం కాదు, నన్ను దెయ్యం అంటే రక్తం తాగుతా. కండ కండ పీకుతా. ఎముకల కురుకుతా. ఎందుకు భయం? అస్సలు పడద్దు. నిన్ను చంపేస్తే నువ్వు నాతో ఎంచక్క తిరగచ్చు. ఇంత ఇల్లు మనదే, ఇద్దరు మాట్లాడుకోవచ్చు. నాకు టైం పాస్ అవుతుంది. నేను పొద్దున్నే టీవీ చూస్తుంటే ఆపేస్తావేంట్రా? 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 ఏయ్ వదుజీ, వదుజీ, మీరు దెయ్యమేనా? అన్నిసార్లు అడుగుతున్నావు కాబట్టి ఈ ఒక్కసారికి ఒప్పుకుంటానే. దయ్యాన్నే. అందమైన నాజుకైన దయ్యాన్ని. నాజూకంటే ఎంత ఉంటుందా? మొన్న ఇలానే ఒకడొస్తే రక్తం తాగాన్రా. విధవకి కొలెస్ట్రాల్ ఉన్నట్టుంది, అది నాకొచ్చేసింది.
ట్రీట్మెంట్ తీసుకుంటున్నానులే, తగ్గిపోతుంది. ట్రీట్మెంటా? ఆ, మాకు కాశ్మీర డాక్టర్ ఉందిగా, బాగా చూస్తుంది. దెయ్యం అంటే కూరలు ఉండాలిగా. అవి కొరికి కొరికి అరిగిపోయాయిరా. పెట్టుడు కూరలు కాశ్మీర డాక్టర్ ఇచ్చిందలే. ఆహా, మరి దెయ్యం అయితే నీ కాళ్ళు వెనక్కి తిరిగి ఉండాలిగా. ఆరోగ్యశ్రీ పథకంలో మా కాశ్మీర డాక్టరే వెనక్కి తిప్పిందిలేరా. నేను నమ్మను. నమ్మవా? అయితే చావు. చావు. చావరా, నన్ను దెయ్యం కాదంటావా? అనుమానిస్తావా? నా పెట్టుడు కూరలు పెట్టుకుని వచ్చి నీ రక్తం తాగుతాను. వద్దు దయ్యించి, నమ్ముతున్నాను. నువ్వు దయ్యానివే. మరి ఇల్లు కొంటావా? వద్దు, చచ్చినా వద్దు. కొనురా, చచ్చి నాతో ఆడుకుందావు గానే. నాకు బతకాలని ఉంది జీ. కొను కొను వద్దు జీ. కొను కొను కొను. నాకు వద్దు జీ. నీకు దండం పెడతాను జీ. నేను పారిపోతాను. రండి 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 రండి. వీడు కాదు కదా కొనటానికి, ఇంకెవ్వరు రారు. వీడే మన తరఫున పబ్లిసిటీ చేస్తాడు. గీత, గీత, గీత లే. అబ్బా, నాకు నిద్ర వస్తుంది మంగా. లేకు, తెల్లారిపోయింది. అప్పుడేనా? వాళ్ళని పడుకోబెడదామని ఆ మత్తు కలిపిన లడ్డూలు తిని మనం పడుకున్నాం. లే. సర్లే, వాళ్ళు పడుకునే ఉంటారు కదా. సేటు తలుపు కొట్టి కొట్టి వెళ్ళిపోయి ఉంటాడు. హా, వాడి దగ్గర నుంచి 1.5 కూడా ముందే లాక్కోవాల్సింది. లాగేద్దాంలే. ఇంకొకడెవడో కోట్ ఎక్స్ట్రా ఇస్తున్నాడని చెప్తే వాడే ఇచ్చేస్తాడు. ఎస్. పద, కాఫీ పెట్టుకొని తాగి పేపర్లో ఏమైనా క్రైమ్ న్యూస్ రాసుంటే చదివి మనకేమైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం. పద. పద. అబ్బో, పొద్దున్నే లేవటం, రెడీ అయి కాఫీ తాగడం కూడా అవుతుందా? కోసే ముద్దు, ఇది 2వ విడత కాఫీయే. ఉదయం అయ్యి చాలాసేపు అయింది. ఇప్పుడు టైము 11 అయ్యింది. ఇంతసేపు పడుకున్నామా?
మత్తు కొంచెం డోస్ పెంచినట్టున్నావు లడ్డుల్లో. ఏం మాట్లాడుతున్నావు? తెలీదనుకోకే. తెలివి నీ కుక్కదానికే ఉందనుకోకు. పసిగట్టం నీ పని పట్టం. చూసారులే, మాడిపోయిన మసాలా దోశ మొహాలు మీరును. అమ్మమ్మ, తక్కువ అంచనా వేస్తున్నావు. ఇంటిని అమ్మకుండా ఆపడం మీ తరం కాదు. వేరే తరం వరకు వెళ్ళనే, ఈ తరంలోనే నా తరానికి ఇస్తా. అంత లేదు. సేటు నమ్మడు. అమ్మి పారేస్తాను చూడు. సేటుకే? ఎస్, కుశాల్ జీకే. కొనేస్తాడేమో నానమ్మ. మంగ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఏదో బలంగా చేసినట్టే ఉంది. నాకు అదే భయంగా ఉందిరా మనవడా. అమ్మమ్మ, నాకు కూడా సేటొచ్చి 1.5 ఇస్తాను అన్నా ఆశ్చర్యపోవక్కర్లేదేమో. అంత కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది. యా, రావచ్చు కూడా. మంగాజీ, అంజీ బాబోయ్, వచ్చేసాడుగా. కన్ఫర్మ్ ఏదో చేసేసింది. ఇక మీ ఇంటిని మీరు మర్చిపోవాల్సిందే నానమ్మ. అయ్యో. మర్చిపోవాల్సిందే. మంగాజీ. లోపలికి రండి సేట్జీ. అమ్మో, నేను అక్కడికి రాను, మీరు ఇక్కడికి రండి, ఇక్కడే మాట్లాడుకుందాం. అబ్బా, ఇక్కడ ఉన్నాం కదా మేము. ఇక్కడ రండి రండి. ఆ, రండి రండి. చెప్పండి సేట్జీ, బ్యాలెన్స్ అమౌంట్ తీసుకొచ్చారా? అదే అయ్యుంటుంది. ఆ, ఇస్తాం మేడం, ఇస్తాం. ఇచ్చేయండి ఇచ్చేయండి. నేను మీకు నిన్న ఇచ్చాము కదా 50 లక్షలు, ఆ, అది తీసుకురండి. ఇవి ఇవ్వడానికి వాటికి సంబంధం ఏంటి సేట్జీ? 500 నోట్లు ఇచ్చినట్టున్నారుగా, వాళ్ళ బిజినెస్ కి కావాలేమో. ఓహో, అవి తీసుకుని 2 కోట్లు 2000 నోట్ల ఇస్తారేమో. కరెక్టే కరెక్టే, 2000 నోట్లు ఇద్దామని. తీసుకురండి తీసుకురండి అమ్మా, ఓకే సేట్జీ. తీసుకురండి. గీత తీసుకురా. సరే. సేట్జీ, నిన్న మీరు వెళ్ళాక ఇంకో సేట్ వచ్చారు. 4 ఇస్తాను అంటున్నారు. నాలుగు ఇచ్చినా 40 ఇచ్చినా వేస్ట్. ఏంటి సేట్జీ? ఏమీ లేదు జీ, ఆహా, చూద్దాం, మేము ఆలోచిస్తాం. ఓకే, వచ్చినంత పిండేయడమే. ఇదిగోండి సేట్జీ. ఇదిగోండి. ఆవిచ్చేయండి, ఇవ్వండి. ఏంటి ఇచ్చేది? నిన్న మేము చచ్చేది. ఏంటి సేట్జీ, మాడ్యులేషన్ మారింది. మాకు ఈ ఇల్లు వద్దు, ఆడెవడో అడిగానంటున్నావు కదా, వాడికే ఇచ్చేయండి. ఏమైంది అలా మాట్లాడుతున్నారు? నా బొంద అయింది. ఇదిగో చూడండి. ఇక్కడ చూడండి. ఆ, ఇక్కడ చూడండి. ఏంటి సేట్జీ, ఎవరైనా కొట్టారా? మీ ఇంటి దయ్యం కొట్టింది.
దయ్యమా? ఇంట్లో దయ్యం లేదు సెడ్జీ. ఉంది. మమ్మల్ని చితక బాధింది. కొంచెం ఉంటే చచ్చేవాళ్ళం. తప్పించుకుని పోయాం. మీ ఇల్లు వద్దు, మీ సావాసము వద్దు. వద్దు తల్లోయ్, వద్దు. కాన్ఫిడెంట్. పోయింది. కోటిన్నరా? రాలేదే. ఇచ్చింది.